నమస్కారం అందరికీ. మన ఛానల్ దేశీ డిషెస్ 777కి స్వాగతం. మనం చాలా సింపుల్గా హెల్దీగా ఉండే ఒక స్వీట్ తయారు చేద్దాం. అది బెల్లం రవ్వ స్వీట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. భోజనం తర్వాత తింటే ఇంకా రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్ దొడ్డు రవ్వ, అర కప్ ఎండు కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరిలో ఫైబర్ ఎక్కువ అండి, జీర్ణక్రియకు చాలా మంచిది. 1 చిన్న కప్ బెల్లం పొడి, 3 యాలకలు పొడి చేసుకోవాలి. 10 జీడిపప్పు, 10 బాదాం, 10 కిస్మిస్, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1 గ్లాస్ పాలు, కొంచెం ఫ్రెష్ మలై ఆప్షనల్. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టండి. పాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ముందుగా కిస్మిస్ వేసి కొంచెం వేయించండి. కిస్మిస్ పొంగి వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే పాన్లో జీడిపప్పు మరియు బాదాం వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ డ్రై ఫ్రూట్స్ మన బోన్స్కి చాలా మంచివి. వాటిని కూడా పక్కన పెట్టండి. అదే నెయ్యిలో 1 కప్ దొడ్డు రవ్వ వేసి నెమ్మదిగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. రవ్వ మంచి వాసన వచ్చినప్పుడు ఎండు కొబ్బరి వేసి 2 నిమిషాలు వేయించండి. 1 గ్లాస్ పాలు పోసి బాగా కలపండి. కొంచెం మరిగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపండి. బెల్లం కూడా శక్తినిస్తుంది. ఇష్టముంటే కొంచెం ఫ్రెష్ మలై కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించండి. మూత తీసి యాలకుల పొడి వేసి ఇంకా 1 నిమిషం బాగా కలపండి. ముందుగా వేయించిన జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అన్నీ వేసి కలపండి. మన బెల్లం రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. భోజనం తర్వాత ఇలాంటి ఒక స్వీట్ తింటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ దేశీ డిషెస్ 777ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త రెసిపీతో త్వరలో కలుద్దాం.